పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన దేశానికి రప్పించి వారిని గూఢాచారులుగా మార్చేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లాహోర్ లో జయానా ట్రావెల్ అండ్ టూరిజం పేరుతో ఓ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న నోషాబా షెహజాద్ అనే మహిళ ఈ కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఐఎస్ఐ వర్గాలు మేడం ఎన్ అనే కోడ్ నేమ్ తో పిలువబడే నోషాబా షహజాద్ ఇటీవల అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా వంటి పలువురు భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాకిస్తాన్ పర్యటనలకు ఏర్పాట్లు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ లో సుమారు 500 మందితో కూడిన భారీ స్లీపర్ సెల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నట్లు విచారణల వెలుగులోకి వచ్చింది. ఈ స్లీపర్ సెల్ సభ్యులు సాధారణ పౌరుల్లా కలిసిపోయి రహస్యంగా కార్యకలాపాలు సాగించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నోషాబా షెహజాద్ భర్త పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్ లో రిటైర్డ్ అధికారి అని సమాచారం. భారత్ లో స్లీపర్ సెల్ నెట్వర్క్ ను ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ నుంచి ఆమెకు సూచనలు అందుతున్నాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ మహిళా వ్యాపారవేత్త భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైన్యానికి ఐఎస్ఐకి పరిచయం చేసేదని, భారత్ లో నివసిస్తున్న హిందువులు సిక్కులను ఆకర్షించి వారిని పాకిస్తాన్ కు రప్పించేదని తెలిసిందే. గత 6 నెలల్లో దాదాపు 3000 మంది భారతీయ పౌరులు, 1500 మంది ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు పాకిస్తాన్ సందర్శించేందుకు ఆమె సహాయం చేసిందని వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని వీసా విభాగంపై కూడా నోషాబా షహజాద్ కు గణనీయమైన పలుకుబడి ఉందని తెలుస్తోంది. ఆమె కేవలం ఒక్క ఫోన్ కాలుతో ఎవరికైనా తక్షణమే పాకిస్తాన్ వీసా ఇప్పించగలిగేదని సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలోని పాక్ ఎంబసీలో వీసా అధికారికంగా పనిచేసిన ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ అలియాస్ హసాన్ ఉర్ రెహమాన్ తో ఆమెకు పరిచయాలున్నాయి. జ్యోతి మల్హోత్రా ఉదంతం బయటపడిన తర్వాత మే నెలలో డానిష్ ను భారత్ నుంచి బహిష్కరించారు. సాధారణంగా భారత్ నుంచి పాకిస్తాన్ కు పర్యాటకులను పంపే వ్యవస్థ గాని, భారత పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేసే ప్రక్రియ గాని లేనప్పటికీ మేడం అండ్ సిఫార్స్ స్పాన్సర్షిప్ తో పాకిస్తాన్ హై కమిషన్ విజిటర్ వీసాలు జారీ చేస్తోందని వర్గాలు ఆరోపించాయి. పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐలతో ఆమెకున్న సంబంధాలను అర్థం చేసుకోవడానికి మరో ఆధారం ఆమె కంపెనీ అవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు సహకారంతో పాకిస్తాన్ లోని సిక్కు హిందూ పుణ్యక్షేత్రాల యాత్రలు నిర్వహించే ఏకైక ఏజెన్సీ కావడం. ఈ యాత్రల పేరుతో భారతీయ యాత్రికుల నుంచి నోషాబా షహజాద్ భారీగా డబ్బు వసూలు చేసి ఆ నిధులను పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి వినియోగిస్తోందని వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆమె ఢిల్లీ, ఇతర నగరాల్లో కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను నియమించుకుందని, వారు సోషల్ మీడియాలో ఆమె కంపెనీని ప్రమోట్ చేస్తున్నారని కూడా సమాచారం. ఈ వ్యవహారంపై భారత నిఘా వర్గాలు మరింత లోతుగా దర్యాప్తును చేస్తున్నాయి.